భగవాన్ ఒక ప్రశ్న, సచ్చిదానంద స్థితి యొక్క అనుభవాన్ని మీ నోటి నుంచి వినాలని ఉంది. సత్ అంటే ఉనికి, అంటే నేను ఉన్నాను, సత్. చిత్ అంటే ప్రకాశం. ఆనందం అంటే ఈ 14 లోకాల్లో కాదు, ఈ సృష్టి మొత్తం ఎక్కడా దొరకని ఆనందం లోపలే ఉన్నది. కాబట్టి దాన్ని మనసు ద్వారా చెప్పాలి. ఏ ఆనందాన్నైనా మనసు ద్వారా చెప్పాలి. ప్రపంచాన్ని నేను జయించాను, మనసు ద్వారా చెప్పాలి. 1,00,000 కోట్లు సంపాదించాను, మనసు ద్వారా చెప్పాలి. ఇంద్రలోకం వెళ్ళాను, ఇంద్రలోకంలో సుఖభోగాలు, మనసు ద్వారా చెప్పాలి. కానీ దీన్ని మనసు వెనుకల బియాండ్ మైండ్ని చెప్పటం అసాధ్యము. 1,00,00,000 మంది త్రిమూర్తుల వల్ల కూడా కాదు. 1,00,00,000 మంది త్రిమూర్తులు కూడా నా మనోసంకల్పమే. కాబట్టి అది బీయింగు, అది వర్ణించటానికి వీలు కానిది. అదే 100% గార్డెన్ నిద్రలో అనిపించే సైలెన్స్. అందుకనే గార్డెన్ నిద్రలో మీరు అనుభవాన్ని ఒకసారి చెప్పండి. చెప్పలేదు, అది మీరు అనుభవిస్తుంది బీయింగ్. మళ్ళా నిద్రలేదని మీ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. కానీ లోపల ఉన్నది సచ్చిదానందమైన భగవంతుడు. కానీ అది శివము, నశించని నేను. ఇది కనిపించే ప్రపంచమంతా కర్మ తజ్జడము, నశించిపోతుంది. ఏ చదువులు చదివినా డిస్టార్డ్ ఎడ్యుకేషన్సే. అందుకనే ప్రపంచంలో 1,00,00,000 విద్యలు కూటి కొరకే నాయనా. రీబర్త్నిస్తాయి, ముక్తినివ్వవు.